Okay. Good morning, all of you. Today, I would like to explain the definition of conservative force and proof of central force is a conservative force. First, definition of conservative force. A force is said to be conservative when the work done by the force in moving a particle from a point A to a point B is independent of the path followed between A and B and is the same for all the paths. అంటే మనం ఒక ఫోర్స్ ని కన్జర్వేటివ్ ఫోర్స్ అనాలి అంటే ఆ ఫోర్స్ వల్ల జరిగేటువంటి వర్క్ డన్ వాల్యూ ఒక పార్టికల్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది. అలా అప్లై అవడం వల్ల ఆ పార్టికల్ లేదా బాడీ ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి మూవ్ అయింది. అలా మూవ్ అయినప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య సపోజ్ మనం 2 పాయింట్స్ ని ఏ అండ్ బి అనుకుంటే ఏ నుంచి పార్టికల్ బికి మూవ్ అయింది ఆ ఫోర్స్ అప్లై అవడం మూలంగా. సో కొంత డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఫోర్స్ వల్ల కొంత వర్క్ జరిగింది అనమాట. సో ఈ వర్క్ డన్ అనేది ఆ ఏకి బికి మధ్య పాత్ ఏ విధంగా ఉంది అంటే పాత్ స్ట్రెయిట్ అయిన పాత్ అవ్వచ్చు, కర్వ్డ్ పాత్ అవ్వచ్చు, ఏకి బికి మధ్యలో వేరియస్ పాత్స్ మనం తీసుకోవచ్చు. ఆ పాత్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ వర్క్ డన్ వాల్యూ ఆ పాత్స్ మీద డిపెండ్ అయి ఉండదు. అలా ఉంటే అప్పుడు మీకు ఆ ఫోర్స్ ని మనం ఏమంటుంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అని చెప్పుకుంటారు అనమాట. అంటే ఈ ఫోర్స్ ఇస్ సెడ్ టు బి కన్జర్వేటివ్ వెన్ ద వర్క్ డన్ బై ది ఫోర్స్ in moving a particle from point A to point B is independent of the path followed between A and B and is the same for all the paths. ఆ ఏకి బికి మధ్యలో పాత్ ఎలా ఉండొచ్చు, అది స్ట్రెయిట్ అయిన పాత్ అవ్వచ్చు, కర్వ్డ్ పాత్ అవ్వచ్చు. ఇక్కడ కర్వ్డ్ పాత్స్ కూడా ఎలా ఉంటాయి, కర్వ్డ్ పాత్స్ చాలా ఉంటాయి, ఎన్ని పాత్స్ ఉండొచ్చు కర్వ్డ్ పాత్స్ మధ్యలో ఏకి బికి మధ్యలో. సో మనకి అక్కడ ఈ వర్క్ డన్ వాల్యూ ఇనిషియల్ పొజిషన్ ఏ మీద ఫైనల్ పొజిషన్ బి మీద మాత్రమే డిపెండ్ ఉంటుంది తప్ప వాటి మధ్య ఉన్నటువంటి పాత్స్ మీద డిపెండ్ అయి ఉండదు. The work done depends only on particles' initial and final positions. In addition, the work done by a conservative force along a closed path is zero. ఇది ఇంకో పాయింట్ మీకు. The work done by the conservative force along a closed path is zero. Closed path అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ మనం F అనే ఫోర్స్ అప్లై చేస్తాం ఒక పార్టికల్ మీద. అలా అప్లై అవడం మూలంగా ఆ పార్టికల్ ఏమైందంటే ఏ నుంచి బికి మూవ్ అయింది ఫస్ట్. మళ్ళీ సేమ్ మనం ఫోర్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏమైందంటే అదే పార్టికల్ మళ్ళీ బి నుంచి ఏకి వచ్చింది అనమాట. ఫస్ట్ పాత్ ఏ టు బి ఉంది, నెక్స్ట్ పాత్ బి టు ఏ ఉంది. సో ఏ టు బి, బి టు ఏ తీసుకుంటే దాన్ని మనం ఒక క్లోజ్డ్ పాత్ అని చెప్పుకుంటాం మనం. సో అటువంటి క్లోజ్డ్ పాత్ లో పార్టికల్ మూవ్ అవుతుంటే ద టోటల్ వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ జీరో అవుతుంది అనమాట. ఓకే, అది కూడా మనకి ఈ కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ లో అదొక ప్రాపర్టీ కింద అవుతుంది అనమాట. సో ద వర్క్ డన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ పార్టికల్స్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ అండ్ ద వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ అలాంగ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ జీరో. అంటే క్లోజ్డ్ పాత్ వెంబడి మనకి వర్క్ జరిగినప్పుడు ఆ వర్క్ డన్ వాల్యూ ఎంత అవుతుంది, జీరోగా చెప్తాం మనం. అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ఆ పార్టికల్ ఏ నుంచి బికి, బి టు ఏ మూవ్ అవుతుంటే టోటల్ వర్క్ డన్ ఎంత అవుతుంటే జీరో అయిపోతుంది అనమాట. అది కూడా మనం ఈ ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మీకు సెంటర్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది. ఈ కన్జర్వేటివ్ ఫోర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్రావిటేషన్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలాస్టిక్ ఫోర్స్, రెస్టోరింగ్ ఫోర్స్, ఇవన్నీ కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతాయి అనమాట. అలాగే ఇవన్నీ కూడా మన సెంటర్ ఫోర్స్ అవుతాయి కదా, ఎందుకంటే ఈ ఫోర్స్ అన్ని కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్ వైపు లేదా ఫిక్స్డ్ పాయింట్ బయట వైపు ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ సెంటర్ ఫోర్సెస్ అనమాట. కాబట్టి సెంటర్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అని మనం చెప్తాం అనమాట. సెంటర్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. సెంటర్ ఫోర్స్ మీన్స్ ఏ ఫోర్స్ విచ్ ఇస్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఓకే, అటువంటి ఫోర్స్ మనం సెంటర్ ఫోర్స్ అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు ఈ సెంటర్ ఫోర్స్ ఎగ్జాంపుల్స్ గ్రావిటేషన్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అది మనం లాస్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్న ఏంటంటే ఈ సెంటర్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ ని ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేయడం కోసం మనం చేస్తాం అంటే మనం ఒక పార్టికల్ తీసుకుంటాం, ఆ పార్టికల్ మీద ఫోర్స్ అప్లై అవుతుందనుకుంటే, సెంటర్ ఫోర్స్ అప్లై అవుతుందనుకుంటే ఆ సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ పార్టికల్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి మూవ్ అయింది అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం చేస్తాం అంటే ఏ టు బి మూవ్ అవడానికి అక్కడ ఎంతవరకు జరిగింది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. కాబట్టి ఏ టు బి మధ్యలో పాత్స్ తీసుకోవాలి మనం. ఎన్ని పాత్స్ తీసుకోవచ్చు, ఆ పాత్ ఎలా ఉండొచ్చు కదా, ఏ టు బి స్ట్రెయిట్ అయిన పాత్ అవ్వచ్చు, కర్వ్డ్ పాత్ అని చెప్పాను కదా నేను. సో ఏ టు బి మధ్యలో మీకు మనం 2 కర్వ్డ్ పాత్స్ తీసుకుంటాం మనం. 2 కర్వ్డ్ పాత్స్ అనమాట. పాత్ 1 ఒకటి, పాత్ 2 అనుకున్నాం అనుకోండి. సో పాత్ వెంబడి పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎంతవరకు జరిగిందో మనం ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే పాత్ 2 వెంబడి పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఎంతవరకు జరిగిందో ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఆ 2 వర్క్ డన్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, ద వర్క్ డన్ in moving the particle from point A to point B along
any path is same. That means the work done is independent of the path followed between the 2 points అని మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఆ ప్రూఫ్ ఎలాగో మీరు చూడండి. నేను ఒక డయాగ్రామ్ మనం వేస్తాం. ఈ డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ డయాగ్రామ్లో మీకు మనం ఒక పార్టికల్ తీసుకున్నాం. ఆ పార్టికల్ ఏమైందంటే ఏ నుంచి బికి మూవ్ అయింది అనమాట. ఇలా ఇది ఏ, ఇది బి అనమాట. ఏ టు బి అనమాట. ఏ టు బి పాత్ అది. ఇక్కడ మనం ఏ టు బి మనం స్ట్రేట్ లైన్ పాత్ తీస్తున్నాం అనుకోండి. స్ట్రేట్ లైన్ పాత్ ఏ టు బి ఎలా ఉంటుంది స్ట్రేట్ లైన్ పాత్ అంటే. కడపాత్ తీస్తున్నాం అనుకోండి. ఆ కడపాత్ ఎలా ఉందంటే ఇలా 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 చూసుకోండి. ఏ పి పి డాష్ బి అనమాట. దాన్ని పాత్ 1 అని చెప్పాను నేను. ఇంకో పాత్ తీసుకుంటే ఏ క్యూ క్యూ డాష్ బి, దట్ ఈస్ పాత్ 2 అనమాట. సో ఈ 2 పాత్స్ 2 కౌడ పాత్స్ అనమాట. ఇవి రెండు కూడా ఏ టు బి స్ట్రేట్ లైన్ పాత్ అనమాట. ఇది నేను ప్రస్తుతం స్ట్రేట్ లైన్ పాత్ గురించి చెప్పట్లేదు మీకు. నేను కౌడ పాత్ గురించి చెప్తాను. పాత్ 1 చెప్తాను, పాత్ 2 చెప్తాను అనమాట. ఫస్ట్ మీకు ఈ పార్టికల్ పాత్ 1లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఈ సెంటర్ ఫోర్స్ అప్లై అవడం మూలంగా అప్పుడు టోటల్ వర్క్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దాన్ని డబ్ల్యూఏబి అన్నాం అనుకోండి. అలాంగ్ పాత్ 1 అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తామంటే ఈసారి మళ్ళీ సెంటర్ ఫోర్స్ అప్లై చేసి మళ్ళీ పార్టికల్ని ఏ టు బి మూవ్ చేస్తాం అలాంగ్ పాత్ 2 అనమాట. అప్పుడు టోటల్ వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. అది మీకు అవుతుంది డబ్ల్యూఏబి అలాంగ్ పాత్ 2 అవుతుంది అనమాట. సో డబ్ల్యూఏబి అలాంగ్ పాత్ 1 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఏబి అలాంగ్ పాత్ 2 అని మనం ప్రూవ్ చేస్తే అప్పుడు సెంటర్ ఫోర్స్ అక్కడ వాళ్ళు జరిగే వర్క్ డన్ వాల్యూ ఆ పాత్ మీద డిపెండ్ ఉండట్లేదు మనకు వస్తుంది. అప్పుడు సెంటర్ ఫోర్స్ అనేది ఏమవుతుంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది మనం ప్రూవ్ చేస్తాం అనమాట. డయాగ్రామ్ జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇది సింపుల్ డయాగ్రామ్. ఏదో కాంప్లికేట్ అనిపిస్తుంది కానీ మీకు కాంప్లికేట్ డయాగ్రామ్ కాదు, సింపుల్ డయాగ్రామ్ ఇది. ఎలా అంటే ఫస్ట్ మీకు పార్టికల్ ఏ దగ్గర బయలుదేరింది, ఏ నుంచి పీకి వచ్చింది, పీ నుండి పీ డాష్కి వచ్చింది, పీ డాష్ నుంచి ఇలా బీకి వచ్చింది అనమాట. అంటే ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి అలాంగ్ పాత్ 1 అనమాట. సో మనం ఇలా ఏ టు బి మూవ్ అవడానికి మనకి ఒక ఫోర్స్ అప్లై అవ్వాలి కాబట్టి ఆ ఫోర్స్ F1 బార్ అనమాట. సో F1 బార్ని ఫోర్స్ పనిచేస్తుంది ఆ పార్టికల్ మీద. ఆ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంది, ఏవే ఫ్రమ్ ఓ ఉంది అనమాట. ఓని మనం ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుంటే ఆ ఎక్స్టర్నల్ పాయింట్ ఓ పరంగా మనం ఈ ఫోర్స్ F1 బార్ చెప్తున్నాం మనం. కాబట్టి ఈ ఓ అనేది ఏమవుతుంటే మనకి సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ అవుతుంది అనమాట. సో F1 బార్ యొక్క సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ ఓ అనమాట. సో ఇక్కడ పార్టికల్ పీ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది, F1 బార్ ఫోర్స్ మనం తీస్తున్నాం మనం పార్టికల్ పీ దగ్గరికి వచ్చేసరికి ఏ టు పీకి వచ్చేసరికి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పీ నుంచి పీ డాష్కి వచ్చింది అనుకోండి. సపోజ్ పార్టికల్ పీ టు పీ డాష్ మూవ్ అయ్యేసరికి మనం ఆ డిస్ప్లేస్మెంట్ని డిఆర్1 బార్ అనుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం మనం అలాంగ్ పాత్ వెంబడి తీసుకుంటాం మనం ఫస్ట్ స్టార్టింగ్లో. సో అలాంగ్ పాత్ 1 వెంబడి పార్టికల్ మూవ్ అవుతుంది అనుకుంటే సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు ఈ పార్టికల్ ఫస్ట్ పీ టు పీ డాష్ మూవ్ అయింది అనుకుంటే F1 బార్ ఫోర్స్ అప్లై అవడం మూలంగా అప్పుడు మీకు ఆ డిస్ప్లేస్మెంట్ డిఆర్1 బార్ అనుకోండి. డిస్ప్లేస్మెంట్ ఇస్ డిఆర్1 బార్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ పీపీ డాష్ అంటే డిస్ప్లేస్మెంట్ డిఆర్1 ఎలా ఉందంటే ఈ ఫోర్స్ F1 బార్ 1 తోటి θ1 యాంగిల్ చేస్తుంది అనమాట. సపోజ్ θ1 బి ద యాంగిల్ మేడ్ బై డిఆర్1 బార్ విత్ F1 బార్ అనమాట. అలా మనం ఫస్ట్ తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ మనం నెక్స్ట్ ఇంకో పని చేద్దాం. ఇక్కడ మనం చేద్దాం ఓని ఆరిజిన్గా చేసుకుని మనం 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. ఇక్కడ 2 ఆర్క్స్ అనమాట. ఒక ఆర్క్ ఎలా ఉందంటే ఇది ఒక ఆర్క్, ఈ డాట్ లైన్ ఒక ఆర్క్ అనమాట. ఈ ఆర్క్ రేడియస్ ఎంత ఆర్ అనుకోండి. నెక్స్ట్ ఓన్ సెంటర్గా చూసుకుని పీ డాష్ ఉండేలాగా మనం ఇంకో ఆర్క్ డ్రా చేస్తాను. ఈ ఆర్క్ ఎలా వచ్చింది అనమాట, సెకండ్ ఆర్క్ అనమాట. ఈ ఆర్క్ యొక్క ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఆర్ ప్లస్ డిఆర్ అనుకోండి. అంటే మీకు ఈ 2 ఆర్క్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే డిఆర్ అనుకోండి. 2 ఆర్క్స్ మధ్య డిస్టెన్స్ డిఆర్ అనమాట. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఇక్కడ డిఆర్1 బార్ అనేది మనకి ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ పీ టు పీ డాష్ బై ది అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ F1 బార్ అనమాట. ఇక్కడ మనం చేద్దాం అంటే ఈ డిఆర్1 బార్ యొక్క కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి అలాంగ్ F1 బార్. దాని ఏమంటారంటే డిఆర్1 కాస్ θ1 అని చెప్పండి అనమాట. డిఆర్1 కాస్ θ1 ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ డిఆర్1 బార్ అలాంగ్ F1 బార్ అనమాట. దాన్ని మనం ఏమొచ్చంటే ప్రొజెక్షన్ ఆఫ్ డిఆర్1 బార్ అని కూడా అంటారు అనమాట. ద ప్రొజెక్షన్ ఆఫ్ డిఆర్1 బార్ అలాంగ్ F1 బార్ అనమాట. ఎంత అవుతుంది, డిఆర్1 కాస్ θ1 అవుతుంది అనమాట. అంటే ఈ డిస్టెన్స్ అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ మీకు ఏమవుతుంటే డిఆర్1 కాస్ θ1 అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఈ డిస్టెన్స్ ఎంత డిఆర్ కదా, అంటే డిఆర్ ఎంత అవుతుంది, డిఆర్ ఈక్వల్ టు డిఆర్1 కాస్ θ1 అవుతుంది అనమాట. ఇక్కడ డయాగ్రామ్ యొక్క జామెట్రీ ప్రకారం అది పాత్ 1 వెంబడి అనమాట. సపోజ్ ఈసారి మనం మళ్ళీ ఇదే పార్టికల్ని సపోజ్ మనం ఏ టు బి అలాంగ్ ఏ క్యూ డాష్ బి పాత్లో అంటే పాత్ 2 వెంబడి మనం ఈ ఫోర్స్ అప్లై చేసి మూవ్ చేసాం అనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ అప్లై అయ్యేటువంటి ఫోర్స్ని F2 బార్ అనుకోండి. అది కూడా ఫ్రమ్ ఓ నుంచే పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను ఇక్కడ F1 బార్ F2 బార్ అని చెప్తాను ఇక్కడ ఫోర్సెస్. కానీ యాక్చువల్గా చూస్తే రెండు ఫోర్స్ సేమ్ ఫోర్సెస్. ఫస్ట్ ఏమో పాత్ వెంబడి ట్రావెల్ చేస్తుంది, అప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం.
నెక్స్ట్ సెకండ్ పాత్ 2 వెంబడి ట్రావెల్ చేస్తున్నప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, సేమ్ ఫోర్స్ అప్లై చేస్తాం మనం. కాకపోతే పాత్ 1 అని చెప్పడం కోసం F1 బార్ అని చెప్తున్నాను, పాత్ 2 అని చెప్పడం కోసం F2 బార్ అని చెప్తున్నాను. అందుకని వేరేం కాదు, బోత్ ఆర్ ఈక్వల్ ఫోర్సెస్, బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ తేడా ఉన్నాయి కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం రెండు ఈక్వల్ ఫోర్సెస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం F2 బార్ ఫోర్స్ అప్లై చేసి ఈ పార్టికల్ మనం A టు బికి మూవ్ చేయడం కోసం పాత్ 2 వెంబడి మూవ్ చేస్తాం అనుకుంటే అలా వర్క్ డన్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా చేయడంలో మనకి సపోజ్ పార్టికల్ Q నుంచి Q డాష్ వరకు మూవ్ అయింది అనుకున్నాం అనుకోండి ఫస్ట్ ఈసారి, అలాంగ్ పాత్ 2 సపోజ్ దట్ ద పార్టికల్ ఇస్ మూవింగ్ ఫ్రమ్ Q టు Q డాష్ అనమాట. అప్పుడు డిస్ప్లేస్మెంట్ DR2 బార్ అనుకోండి సార్, డిస్ప్లేస్మెంట్ ని DR2 బార్ డిస్ప్లేస్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ DR2 బార్ ఎలా ఉందంటే ఈ F2 బార్ తో θ2 యాంగిల్ చేస్తుంది అనుకోండి. θ2 ఈస్ ద యాంగిల్ మేడ్ బై డిస్ప్లేస్మెంట్ DR2 బార్ విత్ F2 బార్ అనమాట. బట్ ఇందాకట్లాగానే మనం ఇప్పుడు ఈ DR2 బార్ కాంపౌండ్ చేస్తున్నాం అనుకోండి అలాంగ్ F2 బార్ ఎంత అవుతుంది, DR2 cos θ2 అవుతుంది అనమాట. దాన్ని మళ్ళీ మనం ఉంటాం DR2 బార్ cos θ2 ని ద ప్రొజెక్షన్ ఆఫ్ DR2 బార్ అలాంగ్ F2 బార్ అని చెప్తారు అనమాట. The projection of DR2 bar along F2 bar is DR2 cos θ2. So that is also equal to DR అనమాట. సో మీకు ఇప్పుడు ఈ F1 బార్ ఫోర్స్ అప్లై చేసి అలాంగ్ పాత్ వెంబడి మనం మూవ్ చేస్తున్నప్పుడు P2 P' వస్తే అప్పుడు మీకు ఈ డిస్ప్లేస్మెంట్ యొక్క ప్రొజెక్షన్ అలాంగ్ F1 బార్ DR1 cos θ1 అనేది దట్ ఈస్ ఈక్వల్ DR. అలాగే ఈసారి పాత్ 2 వెంబడి పార్టికల్ మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనకి Q టు Q డాష్ మూవ్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ DR2 బార్ అనుకుంటే ఈ DR2 బార్ యొక్క ప్రొజెక్షన్ కూడా అలాంగ్ F2 బార్ ఎంత అవుతుందంటే DR2 cos θ అవుతుంది. దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు DR అనమాట. అంటే DR1 cos θ1 ఈజ్ ఈక్వల్ టు DR2 cos θ2 ఈజ్ ఈక్వల్ టు DR అని మనం ఇక్కడ డయాగ్రమిక్ జియోమెట్రీ ఉపయోగించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే అలాంగ్ పాత్ 1 టోటల్ వర్క్ డన్ ఎంత, అలాంగ్ పాత్ 2 టోటల్ వర్క్ డన్ ఎంత, ఆ రెండు మనం క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తే అన్నిటిని ఈక్వల్ చూపిస్తే మనకి ఈ సెంటర్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ ని మనం పూజ చేసినట్టు అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి మీరు డయాగ్రామ్ మీరు చూస్తారు కదా, ఇక్కడ ఒకసారి మీరు సెంటెన్స్ చూడేలాగా లెట్ DR1 బార్ అంటే అది PP డాష్ అనమాట అండ్ DR2 బార్ అంటే QQ డాష్ అనమాట బి ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద పార్టికల్ బిట్వీన్ ద two arcs, that is two paths along 1 and 2 respectively. Let F1 bar and F2 bar be the center forces acting on the particle at points P and Q respectively. But F12 bar and F2 bar both are equal. And మనం సెపరేట్ తీసుకెళ్తాం, రెండు పాస్ ఒకేసారి వెళ్ళాం మనం. ఫస్ట్ పాత్ 1 ద్వారా వెళ్తాం మనం, అది అయిపోయిందా నెక్స్ట్ పాత్ 2 వెంబడి వెళ్తాం మనం. ఓకే, గుర్తుపెట్టుకోండి. By the definition of center force, F1 bar and F2 bar are equal because they are acting at the same distance from O. ఆ విధంగా మనం ఈ ఫస్ట్ పాయింట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, if θ1 θ2 with the angles between F1 bar and DR1 bar and F2 bar and DR2 bar respectively, then the projections of vectors DR1 bar and DR2 bar on F1 bar and F2 bar will be DR1 cos θ1 and DR2 cos θ2 respectively. డయాగ్రామ్ చూస్తారు కదా మీరు, డయాగ్రామ్ మీకు చెప్పాను నేను. DR1 యొక్క కాంపోనెంట్ అలాంగ్ F1 బార్ DR1 cos θ1 అవుతుంది, DR2 కాంపోనెంట్ అలాంగ్ F2 బార్ DR2 cos θ2 అవుతుంది అనమాట. వాటిని మనం కాంపోనెంట్స్ అనొచ్చు లేదా వాటిని ప్రొజెక్షన్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ద ప్రొజెక్షన్స్ ఆఫ్ వెక్టర్స్ DR1 బార్ అండ్ DR2 బార్ along F1 bar and F2 bar will be DR1 cos θ1 and DR2 cos θ2, but both are equal to DR. డయాగ్రామ్ యొక్క జియోమెట్రీ ఉపయోగించి అనమాట. సో DR1 cos θ1 is equal to DR2 cos θ2 is equal to DR అనమాట. ఇప్పుడు మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, అలాగా P2 P' మూవ్ అయినప్పుడు F1 బార్ ఫోర్స్ యొక్క అప్లికేషన్ వల్ల అక్కడ వర్క్ డన్ వాల్యూ ఎంత మనకు కావాలి. వర్క్ డన్ డిఫరెన్స్ ప్రకారం ఫార్ములా ఏంటి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కదా, అంటే F బార్ డాట్ DS బార్. ఇక్కడ మనకి ఫోర్స్ ఏమో అలాంగ్ పాత్ 1 F1 బార్, ఆ డిస్ప్లేస్మెంట్ DR1 బార్ కాబట్టి F1 బార్ డాట్ DR1 బార్ మనకి ఏమవుతుంటే వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ P to P' అవుతుంది అనమాట అలాంగ్ పాత్ 1. అలాగే ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ Q to Q' అలాంగ్ పాత్ 2 ఎంత అవుతుంది, అక్కడ ఫోర్స్ F2 బార్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ DR2 బార్ కాబట్టి అక్కడ వర్క్ డన్ వాల్యూ ఎంత అవుతుంటే F2 బార్ డాట్ DR2 బార్ అవుతుంది అనమాట. నిజానికి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం దీని యొక్క మ్యాగ్నెట్ చూస్తున్నాం అనుకోండి, మ్యాగ్నెట్ ఏమవుతుంది F1 DR1 cos θ1 అవుతుంది, ఇక్కడేమో F2 DR2 cos θ2 అవుతుంది అనమాట. మనకి F1 F2 ఈక్వల్ చెప్పాం కదా మీకు. అలాగే ఇక్కడ మనం ఇంత డయాగ్రామ్ ప్రకారం మనకి ఏంటి DR1 cos θ1 DR2 రెండు ఈక్వలే కదా, DR2 cos θ2. సో F1 బార్ డాట్ DR1 బార్ ఈజ్ ఈక్వల్ టు F2 బార్ డాట్ DR2 బార్ మనకి వాల్యూ తెలుస్తుంది. నెక్స్ట్, ఇన్ ద సేమ్ వే we can obtain the same result by considering every path segment taken along path 1 and path 2.
మనం అంటే ఇక్కడ నేను పాత్ వెంబడి పీపీ డాష్ సెగ్మెంట్ తీస్తున్నాను, పాత్ వెంబడి క్యూక్యూ డాష్ సెగ్మెంట్ తీస్తున్నాను. ఈ సెగ్మెంట్స్ పీపీ డాష్ అక్కడే ఉండక మొత్తం పాత్ వెంబడి ఎక్కడైతే ఉండొచ్చు మీకు. సో ఎక్కడ చూసినప్పటికీ మనకి ఈ విధంగా 2 వర్క్ డన్ వాల్యూస్ ఈక్వల్గా వస్తాయి మనకి. మనం చెప్పిన ఈ కన్సిడరేషన్ ప్రకారం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టోటల్ వర్క్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. అలాంగ్ పాత్ 1 ద టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ ఏ టు బి ఎంత అవుతుందంటే ఈ f1 బార్ డాట్ d1 బార్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. లిమిట్స్ ఏ టు బి కదా. సో ఇంటిగ్రల్ ఏ టు బి f1 బార్ డాట్ d1 బార్ ఇస్ ద టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ అలాంగ్ పాత్ 1 అవుతుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు అలాంగ్ పాత్ 2 ఇంటిగ్రల్ ఏ టు బి f2 బార్ డాట్ d2 బార్ అవుతుంది అనమాట. దీని ఈ రైట్ సైడ్ టర్మ్ ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. బోత్ ఆర్ ఈక్వల్ కదా. సో మనకి టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ ఏ టు బి అలాంగ్ పాత్ 1 అండ్ అలాంగ్ పాత్ 2 మీకు రెండు ఒకే రకంగా ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. దస్ ద టోటల్ వర్క్ డన్ బై ద ఫోర్స్ అలాంగ్ ద టూ పాస్ ఈజ్ ఈక్వల్. ఆ విధంగా మనం ఈ వర్క్ డన్ ని ఈక్వల్ అని చెప్పి చూపించాం అనమాట. అంటే పాత్ వెంబడి ట్రావెల్ చేస్తున్నా, పాత్ వెంబడి ట్రావెల్ చేస్తున్నా, ఆ పాత్ ఎలా ఉన్నప్పటికీ మనకి వర్క్ డన్ సేమ్. సెంటర్ ఫోర్స్ అక్కడ కన్జర్వేటివ్ సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ జరిగే వచ్చే వర్క్ డన్ వాల్యూ పాత్ వెంబడి, పాత్ 1 వెంబడి, పాత్ 2 వెంబడి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. సో దస్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ అలాంగ్ ద టూ పాస్ ఈక్వల్. దస్ ద వర్క్ డన్ బై సెంటర్ ఫోర్స్ యాక్టింగ్ అనే పార్టికల్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. హెన్స్ సెంటర్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఆ విధంగా మనం సెంటర్ ఫోర్స్ ని కన్జర్వేటివ్ ఫోర్స్ ని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకో పాయింట్ చెప్పాను మీకు ఏంటి, ద టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ అలాంగ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈ జీరో అని చెప్పాను మీకు. అంటే ఈ సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ లో పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఎలా మూవ్ అవ్వాలి, ఒక క్లోజ్డ్ పాత్ నుండి మూవ్ అవ్వాలి. క్లోజ్డ్ పాత్ అంటే ఏంటి, ఏ నుంచి బీకి రావాలి, మళ్ళీ బి నుండి ఏకి రావాలన్నమాట. అంటే ఫస్ట్ పాత్ ఏ టు బి అవుతుంది, నెక్స్ట్ పాత్ ఏమవుతుంటే బి టు ఏ అవుతుంది అనమాట. అది మళ్ళీ ఏ టు బి అవుతుంది, బి టు ఏ అవుతుంది. అప్పుడు ఏ టు బి, బి టు ఏ మొత్తం మీకు అవుతుంటే ఒక క్లోజ్డ్ పాత్ అవుతుంది అనమాట. మన క్లోజ్డ్ పాత్ వెంబడి మనం టోటల్ వర్క్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. టోటల్ వర్క్ ని కానీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు అదేమవుతుంటే జీరోగా ఉండాలి మనకి. అది కూడా మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క ప్రూఫ్ లో మనకి అది కూడా ఆ పార్ట్లో మీరు చేయాలి. సో దానికోసం మనం చేస్తామంటే నెక్స్ట్ చూడండి, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి త్రూ పాత్ 1 ఈజ్ గివెన్ బై దాన్ని డబ్ల్యూ ఏ టు బి అని అనుకోండి. ఇక్కడ అంటే ఏ టు బి అంటే మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పాత్ 1 ఇంటిగ్రల్ ఏ టు బి f1 బార్ డాట్ dr1 బార్ అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి f బార్ డాట్ dr బార్ ఇన్ జనరలైజ్ చేసి ఇక్కడ రాస్తాం, జనరలైజ్ చేసి రాస్తాం ఇక్కడ నేను. సో WAB ఈజ్ ఈక్వల్ టు పాత్ 1 ఇంటిగ్రల్ ఏ టు బి f1 బార్ డాట్ dr1 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి f బార్ డాట్ dr బార్. అంటే పార్టికల్ ని మనం ఏ నుంచి బికి మూవ్ చేస్తాం, అలాంగ్ పాత్ 1 డైరెక్షన్ లో మూవ్ చేస్తాం. ఆ టోటల్ వర్క్ తీసుకుంటే ఆ టోటల్ వర్క్ ని WA2B అని చెప్పి రాస్తాను నేను. నెక్స్ట్ సిమిలర్లీ the work done in moving the particle from point B to point A through path 2. యాక్చువల్గా పాత్ 2 ఇందాక ఏ టు బి అని చెప్పి ఇందాక చెప్పింది అంటావు, కానీ ఇప్పుడు అలా కాదు. మనం పాత్ 2 ఎలా వస్తుంటే బి టు ఏ వస్తాం మనం క్లోజ్డ్ పాత్ కోసం అన్నమాట. సో WB2A ఇస్ ఈక్వల్ టు పాత్ 2 అలాంగ్ B2A లిమిట్స్. ఇక్కడ ఇంతకుముందు లిమిట్స్ ఏ టు బి అని రాస్తాం ఇంతకుముందు మనం, కానీ ఇక్కడ లిమిట్స్ B2A అని చెప్పి రాయాలి. సో WBA is equal to path 2 integral B2A f1 bar dot dr1 bar that is equal to path 2 integral B2A f bar dot dr bar. అంటే జనరల్ చేసి రాస్తాం, ఎందుకంటే మీకు f1 bar dr1 bar f2 bar dr bar రెండు ఒకటే కదా. సో అందుకోసం మనం చేస్తాం అంటే ఇక్కడ path 2 integral B2A f bar dot dr bar that is equal to దీన్ని మనం చేసే లిమిట్స్ మార్చాం అనుకోండి, ఇది మనసు రాసుకోవచ్చు కదా. సో మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి f bar dot dr bar అది WBA అనమాట. నెక్స్ట్ therefore WA2B is equal to minus WB2A. అంటే A2B వెంబడి జరిగే వర్క్ డన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ B2A వెంబడి జరిగే వర్క్ డన్ వాల్యూ అనమాట. సో మనం లెఫ్ట్ తీసుకెళ్ళాం అనుకోండి, WA2B ప్లస్ WB2A ఈజ్ ఈక్వల్ టు 0. అంటే WAB అంటే ఏంటి, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ A2B అని అర్థం అనమాట. WB అంటే మీనింగ్ ఏంటి, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్ ఫ్రమ్ B2A అని అర్థం అనమాట. అంటే సో ద టోటల్ వర్క్ డన్ in moving the particle along the closed path A to B and again B to A అనమాట ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 0గా వచ్చింది. సో దస్ ద టోటల్ వర్క్ డన్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ A to B B to A ఈ 0. దస్ ద సెంటర్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఆ విధంగా మీరు సెంటర్ ఫోర్స్ ని కన్జర్వేటివ్ ఫోర్స్ ని చెప్పడం కోసం మనం ఈ సెకండ్ పాయింట్ పని కూడా మనం ఈ విధంగా ప్రూవ్ చేస్తాం అనమాట.